హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఈ వీడియోలో నేనేమేం చేశాను అనేది చూపిస్తాను. ఈరోజు అయితే ఉదయం కొంచెం తొందరగానే లేచానండి. రోజు 6 గంటలకు లేస్తాను, కానీ ఈరోజు మాత్రము 5 గంటలకు లేచాను. ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసి మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో కొంచెం తొందరగా లేచాను. అయితే ఉదయమే స్నానం చేసేసి పూలు తీసుకోవటానికని ఇక్కడికి వచ్చాను. చూడండి ఎంత చీకటిగా ఉంది కదా. ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అందులో ఇలాగా మనం ఉదయమే లేచామనుకో మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా ఏంటంటే మనము నైట్ పడుకునేటప్పుడే ఉదయం ఏ వంటకాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచన చేసి పడుకున్నామనుకో ఉదయం లేవంగానే అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి చందమామ ఎంత బాగా కనపడుతూ ఉంది కదా. సో మనం ఉదయమే పూజ చేసుకున్నామనుకో మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయండి. ఒకవేళ మీకు ఉదయం చేత కాలేదు అనుకుంటే కంపల్సరిగా సాయంత్రమైన దీపం పెట్టండి. చాలా అంటే చాలా మంచిది. అలాగే మీరు గమనించారో లేదో మనం ఉదయం లేవంగానే ఎంత ప్రశాంతంగా లేస్తామో అదే రోజు కూడా అంతే ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం కదా. ఒక్కరోజు ఉదయం మనం లేవంగానే అంటే తర్జన భర్జన పడ్డామనుకో ఖరాబ్ అయిపోయిందనుకో మన మైండ్, అలాగనే ఆ రోజంతా కూడా అలాగనే ఉంటామండి. నాకైతే అలాగనే అనిపిస్తదనమాట. మీకు కూడా ఇంతేనా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు మా ఇంట్లో పూసినటువంటి పూలతో అలాగే బయట కొన్నటువంటి చామంతులతో ఇలాగా చక్కగా అలంకరించుకున్నాను. మందారం మొగ్గలు చూడండి ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి కదా. అయితే 10 గంటలప్పుడు మాత్రము బాగా విచ్చుకుంటాయి. అప్పుడు ఇంకా అందంగా కనబడతాయండి. ఇంకా వాటితో పాటు మర్వం కూడా పెట్టానన్నమాట. ఈ మర్వం కూడా చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది. చూసారు కదండి, ఈ రోజైతే పూజ ఇలాగా చేసుకున్నాను. ఇంకా ఉదయం మాత్రము అంటే నైట్ పడుకునేటప్పుడు ఇన్‌స్టంట్ దోస చేయాలనుకున్నాను కాబట్టి ఉదయం లేవంగానే పచ్చిమిర్చి చట్నీ అలాగే ఇన్‌స్టంట్ దోస వేసేసి మా వారికి మా నాన్నగారికి పెడుతూ ఉన్నాను. ఈ దోసలేంటంటే అందరూ కూర్చుంటే కావండి. కొంచెం లేట్‌గా అన్నమాట. కొంతమంది ఏంటంటే క్రిస్పీగా చేసుకుంటారు. కొంతమంది మెత్తగా చేసుకుంటారు. కానీ మా ఇంట్లో క్రిస్పీగా ఉండటమే ఇష్టం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో అత్తయ్యకైతే ఫస్ట్ ఒక దోస చేత్తోనే తీసుకొని తినేశారు. ఆ తర్వాత మా అమ్మ, ఆ తర్వాత మా మరిది గారు కూర్చొని తింటూ ఉన్నారు. ఇంకా అత్తయ్య ఏంటంటే అందులో మాది మేనరికం కాబట్టి మా బంధువులు, అత్తయ్య వాళ్ళ బంధువులు అందరూ ఒకటే కాబట్టి అత్తయ్య ఎప్పటివో మాట్లాడుకుంటూ ఉంటారండి. కానీ అక్కడ చూడండి అత్తయ్య అలాగే మా నాన్నగారు మాట్లాడుతూ ఉంటే మా అల్లుడు చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. అంటే పిల్లలు అప్పట్లో ఏం జరిగింది, ఏంటి అని కొంచెం శ్రద్ధగా విన్నారనుకో వాళ్ళ లైఫ్ కూడా చక్కబడుతుందనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడో ఇంత పైకి వచ్చింటారండి. కాబట్టి ఆ మాటలు కూడా మన పిల్లలు వింటే చాలా అంటే చాలా మంచిదనమాట. ఇంకా ఆ తర్వాత బుడంకాయ పండు మిర్చితో పప్పు చేయాలి అనే ఉద్దేశంతో ఒక 3 టమాటా కాయలు, అలాగే కొంచెం పండు మిర్చి, 2 ఆనియన్స్, అలాగే కరివేపాకు వాటితో పాటుగా ఒక బుడంకాయ ఇలాగ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇన్‌స్టంట్ దోస కొలతలు వచ్చేసి 3 కప్పుల బియ్యపిండి, అలాగే 2 కప్పుల గోధుమ పిండి, కొంచెం శనగపిండి వేసేసి ఉప్పు, జీలకర్ర ఇలాగ లూజ్‌గా కలుపుకొని దోస వేసేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మిరప్పండు, బుడంకాయ పప్పు చేయాలి అనే ఉద్దేశంతో పక్కన పప్పు బ్యాళ్ళు ఉడకబెట్టుకుంటూ ఉన్నాను. మనం ఎప్పుడైనా రవ్వ దోస వేయాలి అనుకుంటే పెన్నంని బాగా కాల్చుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత కాస్త ఆయిల్ వేసేసి ఈ విధంగా పోసేసుకోవాలి. రవ్వ దోసకి ఎప్పుడైనా కూడా హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఇంకా నేనైతే మాత్రము దోస వేయటానికి ఇలాగ ఒక గ్లాస్‌ని తీసేసుకొని ఇలాగ పోసేస్తాను. చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా దోస. ఇంకా వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టినప్పుడు వేసిన తర్వాత కాస్త ఆయిల్ వేసేసి పెన్నంకి చుట్టూరు వేడి తగులుతుందా ఉందా లేదా అని చూసుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టామనుకో దోస చక్కగా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇంకా పక్కన పప్పు బ్యాళ్ళు ఉడికిపోయినాయి. ఇంకా ఇప్పుడు వీటిలో పండు మిర్చి, అలాగే కరివేపాకు, వాటితో పాటుగా టమాటా పండ్లు, అలాగే ఆనియన్స్, వాటితో పాటుగా దోసకాయ. కొంతమంది దోసకాయ అంటారు, కొంతమంది బుడంకాయ అంటారండి. మేమైతే బుడంకాయ అంటానన్నమాట. సో బుడంకాయ మొత్తం అంతా ఇలాగ విత్తనాలతో సహా కట్ చేసి వేసామనుకో పప్పు చాలా రుచికరంగా ఉంటుంది. నేను పైన పీల్ కూడా తీయనండి.
మనము మామిడికాయ పప్పు తిన్న టేస్ట్ ఈ బుడంకాయ పప్పు లాగా ఉంటుందన్నమాట. అంటే దబ్బలు దబ్బలుగా కనపడుతుంది. మధ్య మధ్యలో వాటిని తినటం వల్ల కొంచెం పుల్లగా అలాగా బాగా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు అన్నీ వేసేసి ఒక్కసారి అలాగా కుదిచ్చాను. ఇంకా ఇక్కడ చూడండి, దోస తీసేటప్పుడు మనకు రాలేదు అనుకో, చలాకీకి కొంచెం తడి చేసేసుకొని మనం తీస్తే చక్కగా నిమిషాలలో దోసలు లేస్తాయండి. ఈ టిప్పు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. చాలా మంది ఇన్‌స్టంట్ దోసలు చేసుకోవాలి అంటే అబ్బా! లెయ్యవు, చాలా లేట్ అవుతుందని అనుకుంటూ ఉంటారు. కొన్ని మనకు చిన్నపాటి టిప్స్ తెలిసాయనుకో ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది కదా దోస. మీరు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే లాస్ట్‌లో కొంచెం బొంబాయి రవ్వ వేసినా కూడా దోస ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత వీటిలోకి పల్లీల చట్నీ అండి. చాలా అంటే చాలా సార్లు చూపించాను కాబట్టి ఇప్పుడు నేను చూపించలేదు. ఇంకా ఇప్పుడు చూడండి దోస ఎంత క్రిస్పీగా ఉందో. పిల్లలు ఒకటికి 5 తినేలాగా ఉంటాయండి. కడుపు నిండవు. ఎన్ని తిన్నా కూడా కడుపు నిండవండి. అంత బావుంటాయన్నమాట. చట్నీ చూడండి ఎంత బావుంది కదా! పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటో పండ్లు బాగా ఉడకబెట్టుకొని కాస్త ఆయిల్ వేసేసి, చింతపండు మనము పప్పు గుత్తి ఎనిపేటప్పుడు కొంచెం బుడ్డల పొడి వేసేసి ఎనుపుకున్నామనుకో, మీకు కావాలి అనుకుంటే కాస్త బెల్లం వేసేసుకొనైనా కూడా పప్పు గుత్తి తెనిపేసుకుంటే ఈ చట్నీ సూపర్‌గా ఉంటదండి. మా సైడ్ ఎక్కువగా పొలాలలోకి వెళ్ళేటప్పుడు ఈ చట్నీ రోజు తీసుకొని వెళ్ళేవాళ్ళమనమాట. ఈ చట్నీ ఎంతమందికి ఇష్టం అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్‌లో ఇక్కడ అన్నీ పండుమిర్చి అన్నీ బాగా మగ్గిపోయినాయి చూసారా? ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా! ఇంకా ఆ తర్వాత రసంకి కాస్త కందిపప్పు తీసుకొని పక్కన ఉడికించుకుంటున్నాను. ఇంకా వీటిలో లాస్ట్‌లో కొత్తిమీర, చింతపండు వేసేస్తూ ఉన్నానండి. బుడంకాయ కదా పుల్లగా ఉంటాది. అంత చింతపండు వేస్తూ ఉన్నారని అనుకోవచ్చు. ఏమీ కాదండి. బుడంకాయ కొంచెం స్వీట్‌నెస్‌గా కూడా ఉంటుందన్నమాట. ఇంకా చివర్లో కొంచెం జీలకర్ర వేసేసి ఒక్కసారి అలాగా కుదిచ్చి మూత పెట్టేసి నీళ్ళు ఇంకిపోయేంత వరకు మనం ఉడకబెట్టుకుంటే పప్పు ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంకా చూడండి ఈ దోస కూడా చాలా బాగుంది కదా! చూడండి ఎంత క్రిస్పీగా ఉంది కదా! అబ్బా! సూపర్ అండి. ఇంకా ఆ తర్వాత పప్పుకు, అలాగే రసంకి 2 బాగా ఉడికిపోయినాయి. ఇంకా ఇప్పుడు వీటిలో కొంచెం ఉప్పు, వాటిలో కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా ఎనుపుకొనొచ్చాను. అలాగే పప్పుకు, రసంకి ఒకేసారి పోపు పెట్టేస్తూ ఉన్నానండి. పోపులో చివర్లో కొంచెం ఇంగువ వేసామనుకో సూపర్‌గా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే పప్పు తీసేస్తూ ఉన్నాను. చూడండి మిరపండు పప్పు ఎంత బావుంది కదా! అందులో మనం బుడంకాయ వేసి చేసాం కాబట్టి చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా ఆ తర్వాత రసం కూడా బాగా ఉడికిపోయిందండి. రసం కూడా చాలా సార్లు చూపించాను కాబట్టి ఈ వీడియోలో షేర్ చేయలేదు. మేమైతే ఎక్కువ శాతం నెలలో ఒక 20 రోజులు ఈ రసమే చేసుకొని తింటామండి. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికేంటంటే కొర్రన్నము, అలాగే వాటిలోకి ఈ మిరపండు పప్పయితే సూపర్‌గా ఉంటుందనే ఉద్దేశంతో కొర్రలు ఒక 2, 3 సార్లు బాగా కడిగామనుకో అవి బాగా తెల్లగా అవుతాయండి. అయితే నేను 1 కప్పు కొర్రలు తీసేసుకొని ఈ విధంగా నీట్‌గా కడిగేస్తూ ఉన్నాను. ఇప్పుడేంటంటే ఎక్కువగా మిల్లెట్స్ వాడుతూ ఉన్నారు కదండీ! చాలా అంటే చాలా మంచిది కాబట్టి అందరూ సామలు కానీ, ఊదలు కానీ, ఇలాగ కొర్రలు కానీ చాలా బాగా వాడుతూ ఉన్నారు. అయితే కొంతమందేంటంటే కొర్రన్నం వండుకోవాలి అంటే ఒక 2, 3 గంటల ముందో, 5 గంటల ముందో నానబెట్టుకుంటూ ఉంటారు. కానీ మా సైడయితే ఎక్కువ శాతం ఇలాగ అప్పటికప్పుడు కడిగి ఒక 10 నిమిషాలో, 15 నిమిషాలో నానబెట్టి పక్కకు పెట్టేసి, ఆ తర్వాత 1 కప్పు కొర్రలకొచ్చేసి ఒక 5 కప్పుల నీళ్లు తీసుకుంటానండి. ఇదేంటంటే కొర్రన్నం మనకు జల్లుగా బాగా ఉడకాలనమాట. కాబట్టి ఇలాగా ఎసురు పెట్టుకుంటాను. ఈ విధంగా చేయటం వల్ల కూడా కొర్ర అన్నం అనేది మనకు పొడి పొడిగా వస్తుంది. అప్పట్లో ఇలాగ తినేవారు కాబట్టి అంత గట్టిగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ బాండీని స్టవ్ మీద పెట్టేసి, వాటిలో కాస్త ఉప్పు వేసేసి, నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి కొర్రలను అందులో వేసేస్తాను. అవి కొర్రలు తీసుకునేటప్పుడు కూడా మనం ఇలాగ పైన తీసుకుంటే కింద ఏమైనా ఇసుక గానీ, ఏదైనా ఉంటే కిందికొచ్చేస్తదనమాట. ఈ పద్ధతిని గాలించడం అని అంటారండి. ఈ పద్ధతి ఎంతమందికి తెలుసనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కొర్రల్ని కూడా అప్పటికప్పుడు నానబెట్టి ఇలాగ చేసుకుంటారు. మీరు కూడా ఇంతేనా? ఇంకా చూడండి కొర్రలు చివర్లో కొంచెం మనకు ఇసుక అనేది కనపడతదనమాట. చూసారా? ఎక్కువ సేపు నానబెడితేనే బావుంటదని అంటూ ఉంటారు. నాకైతే తెలీదు. అమ్మ వాళ్ళైతే ఇలాగనే చేస్తారండి. ఇంకా ఇప్పుడు మనం అన్నీ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో కొంచెం సేపు బాగా ఉడకబెట్టాలి. ఇంకా ఇలాగ ఉడుకుతూ ఉన్నప్పుడే మనము కొర్రల్ని పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా అయినట్టు ఉంటదనమాట. అలాంటప్పుడు మన దగ్గర గంజిగుడ్డ అంటారు చూడండి. రంధ్రాలున్నటువంటి క్లాత్ అనమాట.
బయట మనము గంజిగుడ్డలని అడిగితే ఇస్తారు. సో, ఇంకిప్పుడు చూడండి ఉడకడం కూడా అవి ఉడికేటప్పుడు కొర్రలు పైకి కనపడుతూ ఉంటాయి. అప్పుడు మనకు కరెక్ట్‌గా ఉడికినట్టు. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి కదా! అదిగో. ఇంకా ఇప్పుడు మనము స్టవ్‌ను సిమ్‌లో పెట్టేసుకొని గంజిగుడ్డ కట్టేసుకొని మనం వంచుకుంటే సరిపోతుంది. గంజిగుడ్డ కట్టడం కూడా మనము పప్పు ఏ విధంగా కట్టుకుంటామో అదే విధంగానే చుట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడు చూడండి ఈ విధంగా బాగా వంచిన తర్వాత నీళ్ళన్నీ వడిసిన తర్వాత ఇంకా ఈ గంజితో అయితే నేను తర్వాత చూపిస్తాను. ఇంకిప్పుడు చూడండి కొర్రన్నం ఎంత పొడిగా ఉందో. మనము కొర్రన్నం వండుకునేటప్పుడు కూడా కొంచెం పొడిగా చేసుకుంటేనే బాగా తినాలనిపిస్తదండి. మనకు సంకటిలాగా చేసుకుంటే అంత బాగోదనమాట. చూడండి ఎంత పొడిగా వచ్చింది కదా! ఇంకా ఇప్పుడు ఇలాగా కుదిచ్చి ఒక నిమిషం పాటు మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత పొడిగా వచ్చింది కదా! ఇలాగా చేసుకోవాలనమాట. చాలా అంటే చాలా బావుంటదండి. రోజు అన్నం తినలేక ఇబ్బంది పడే వాళ్ళకు కొర్రన్నం అప్పుడప్పుడు నెలలో ఒక 3, 4 సార్లు చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇంకా ఇప్పుడైతే కొర్రన్నం పెడుతూ ఉన్నాను. చూడండి ఎంత పొడిగా ఉంది కదా! ఇంకా వాటిలోకి కాంబినేషన్‌గా మామూలుగా పండు మిరపకాయలతో బుడంకాయ వేసేసి పప్పు చేసేసాను కదా! సో, పప్పు పెడుతూ ఉన్నాను. ఇంకా అలాగే నిమ్మకాయ చట్నీ అండి. నిమ్మకాయ పండు మిర్చితో చట్నీ చేశాననమాట. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో, ఈ విధంగా కాంబినేషన్ చూడండి ఎంత బావుందో. కొర్రన్నము, పండు మిర్చి, పప్పు వాటిలోకి నిమ్మకాయ పచ్చడి. చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నాయి కదా! అంత మంచి కాంబినేషన్, అంత మంచి వంట అండి. ఇంకిప్పుడు చూడండి కలుపుతూ ఉన్నాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం నెయ్యైనా వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ శాతం కొర్రన్నం అంటే కొంచెం నెయ్యి తగ్గిచ్చే వేసేసుకుంటాను. ఇంకా ఆ పచ్చడి, ఆ పప్పు కలుపుకొని తింటే చాలా రుచికరంగా అనిపించిందండి. సో, తప్పకుండా నేను చెప్పినట్టుగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇంకా ఆ తర్వాత గంజి వేస్ట్ చేయకూడదండి ఎప్పుడైనా. అన్నం గంజైనా, కొర్రల గంజైనా ఏదైనా కూడా ఇలాగా కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ విధంగా ఒక గ్లాసులో వేసేసుకొని, వాటిలో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. అప్పుడు ఉంటదసలు సూపర్‌గా ఉంటదండి. బయట మనం సూపులు తాగుతూ ఉంటాం చూడండి. కార్న్ సూప్ అని, ఎన్నెన్నో రకరకాల సూపులు ఉంటాయి కదా! అలాగనే ఉంటదండి. అంత బావుంటుందనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఒక గ్లాస్‌లో వేసేసుకొని తాగేసాను. అత్తయ్యకి ఇంకొక గ్లాస్‌లో గూడా వేసి ఇచ్చానండి. చాలా బావుంది కదా! ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు మా ఊరోళ్ళది పెళ్లి అన్నమాట. మా బంధువులది. చాలామంది మీ ఊరేంటి అని అడుగుతూ ఉంటారు. మా ఊరు వచ్చేసి చెన్నంపల్లి గ్రామము, అవుకు మండలం అండి. అయితే ఎప్పుడైనా కూడా మన ఊరోళ్ళది పెళ్లి అంటే ఎంతో సంతోషం కదా! మీరు కూడా అంతే కదండీ! అందులో మన బంధువులు కలుస్తారు. మన చిన్ననాటి స్నేహితురాళ్ళు కలుస్తారు. ఎంత సంతోషంగా పోతామంటే పెళ్ళికి, అంతే సంతోషంగానే ఉంటామండి పెళ్లిలో. ఎందుకంటే మనకంతా తెలిసిన వాళ్ళు. అందులో మా ఊరు స్పెషల్ ఏంటంటే మా ఊర్లో పెళ్లి కొడుకుది కానీ, పెళ్లి కూతురిది గానీ పెళ్లి ఉందనుకోండి, కంపల్సరీగా మా ఊరు నుంచి అంటే ఆడపిల్లలందరిని వేరే ఊరికిస్తారు కదా! సో, వాళ్ళందరి అడ్రెస్‌లు కనుక్కొని అందరిని పిలుస్తారండి. అది ఒక స్పెషల్ అనే చెప్పొచ్చు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటానండి. ఎందుకంటే అడ్రెస్ పట్టుకొని మన ఇంటికి వచ్చి పెళ్లి కార్డ్ ఇచ్చి రండమ్మా ముహూర్తం రోజు రండి. ఇలాగ పెళ్ళికి రండి అని కంపల్సరీగా పిలిచి వెళ్తారు. నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తదండి. అయితే ఇక్కడ మా మేనత్త కూతుర్లు, మా పిన్ని వాళ్ళు, అలాగే మా అక్క చిన్ననాటి స్నేహితురాలు, మా అమ్మని చూసారు కదండీ! ఇలాగ అందరూ కలిసి ఫోటో దిగుతూ ఉన్నాము. ఇంక నేను, మా బంధువులు, మాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్ ఇలాగా మన సబ్‌స్క్రైబర్స్ అందరితో ఫోటో దిగుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మా మేనత్త కోడలు తెలుసు కదండీ! మా పెద్దక్క అన్నమాట. ఇంకా మీ విజయ ఎక్కడ ఉందంటే, మీ విజయ ఎక్కడ ఉంటదండి? ఎక్కడో ఉంది అసలు. రానే రాదు మీ విజయతో పెట్టుకుంటే కానే కాదు. ఇంకా మాట్లాడుతూనే ఉంటదని చెప్తూ ఉన్నారు. ఇంకా బ్లూ జాకెట్ వేసుకునేది వనజక్క అండి. సో, అక్క మాత్రం వాళ్ళ కూతురికి చెప్తూ ఉందన్నమాట. మా ఊరు నుంచి ఒక యూట్యూబర్ బయటికి వచ్చిందని సంతోషంగా కూతురుతో చెప్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్ మాలుంబి అండి. ఇంకా ఆ తర్వాత మా లక్ష్మి ఈ విధంగా అందరికీ కుంకుమ, పసుపు ఇస్తూ ఉందన్నమాట. ఇంక అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరాను. ఇంకా ఇవాల్టి వీడియో చూసేసారు కదండీ! ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.